హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ప్రేమ దోమ ఉన్న అన్ని అలవాట్లు వదిలేసుకో. ఇవాళ్లతో వాడు చచ్చాడని అనుకో. అంతేగాని నాకు ఎదురు చెప్పడం స్టార్ట్ చేసావంటే అసలు ఊరుకునేదే లేదు. పెళ్లి చేస్తున్నాను కదా, అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. కానీ నీలాంటి దానికి పెళ్లి చేసి పంపించేయడమే. అది వింటుందో వినదో నాకు అనవసరం. నువ్వు మట్టికి దాన్ని పెళ్ళికి రెడీ చేయి. అంతేగాని కాదు అని ఏమన్నా అందో మీ ఇద్దరిని కలిపి చంపేస్తాను. ఇంక అసలు ఊరుకునేదే లేదు. అర్థమవుతుందా అని అనేసరికి, చూసావా, ఎప్పుడు చెయ్యెత్తని మీ నాన్న నన్ను కొట్టాడు. నన్ను కొట్టాడు. ఎప్పుడు నా ముందు కూడా తలెత్తని వాడు నన్ను కొట్టాడు. ఏంటిది, నువ్వు నాకు చాలా మంచి బహుమతి ఇచ్చావు. ఆ ఇంటికి వెళ్ళొద్దే అని విన్నావా? నువ్వు వినను కూడా వినలేదు. ఇవాళ మీ నాన్న నన్ను కొట్టాడు. నాకు మంచి బహుమతి ఇచ్చావు. వదిలేయమ్మా. ఎందుకలాగా అంటావు? పెళ్ళివారు వచ్చే టైం అయింది. ఎందుకన్నయ్యా ఈ ఆడపిల్లల కన్నందుకు నాకు తగిన శిక్షే పడింది. ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకి ఇదే బాధ. పద రెడీ అవుదు కానీ పద. అమ్మా, అది కాదమ్మా, నాకు ఇంకేం చెప్పొద్దు, అర్థమవుతుందా? నువ్వు పద అని చెప్పేసి రెడీ అవడానికి లోపల కేశవ చక్రి పెద్ది వస్తారు. ఒరే రారా బయటికి, మా అన్నయ్యనే కొడతావా ఏంట్రా? మా అన్నయ్య ఏంట్రా? మీ అడుక్కునే బతుకుల కోసం వచ్చారా? మీ అడుక్కుని మీ బతుకుల కోసం చెప్పాలా ఏంటే వాగుతున్నారు? ఇదంతా కారణం గాయత్రి బయటికి రా. నువ్వే కదా దీనికి అంతటికి కారణం. నువ్వే కదా. మా అన్నయ్య నేను ఏమైనా లేపాడా? ఏం చెప్పండి. ఒరే వద్దురా, దాన్ని ఏం తీయకండిరా, దాన్ని ఏం అనకండిరా. అన్నయ్య నువ్వు వదిలే. ఏంటి మీ అమ్మ ఏం చేయలేదు? మా అన్నయ్యే నేను చేసింది. మా అన్నయ్యనా కొట్టాడు? మా అన్నయ్య వచ్చి మీ గోడ దూకి మీ ఇంటికి వచ్చాడా ఏంటి? మీ అన్నయ్య మీకేం చెప్పలేదా? ఓ సిగ్గుమాలిన పని చేశాడు ఏంటి? మా అన్నయ్య సిగ్గుమాలిన పని చేశాడా? ఇదంతటికి కారణం గాయత్రి కాదా? గాయత్రిని అడగండి. గాయత్రి బయటికి రా. మా అన్నయ్య నువ్వు ఇష్టపడలేదా? ఇష్టపడితే మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయండి. అంతేగాని ఎవరూ లేనప్పుడు మా అన్నయ్యని వచ్చి కొడతావా? ఏంట్రా వాగుతున్నావు? అన్నయ్య కొట్టు అంటే ఆడు నన్ను కొడతాడా? కొట్టమను అని చెప్పేసరికి ఇంకా కేశవ ఒక్కడు కొట్టేసరికి, చక్రి కొట్టేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక, ఏంట్రా రౌడీజంలో చేస్తున్నారు అని వాళ్ళ పెదనాన్ని అడిగేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా? మీరు రౌడీలమా? మీరే కదా మా ఇంటికి వచ్చి కొట్టారు. మరి మిమ్మల్ని ఏమంటారు? రౌడీలు కాకపోతే ఏవైనా అనండి. వాడు మా అన్నయ్యని కొట్టాడు కాబట్టి నేను కొట్టాను, అంతవరకే. ఇదంతటికి గాయత్రి ఇవన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా? మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి? పువ్వులా చూసుకుంటాడో లేకపోతే సిమెంట్లో పెట్టి చూసుకుంటాడో అవన్నీ మాకు అనవసరం. మాకు ఇష్టం లేదు, చెప్తున్నాం కదా. అయినా సరే వినిపించుకోకుండా నా భర్తను కొడతారా? మీ మీద ఎలా రివెంజ్ తీసుకోవాలో నాకు బాగా తెలుసురా. మిమ్మల్ని ఎలా బుక్ చేయాలో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి వాళ్ళ మేనత్ అంటది. నువ్వు దుమ్మెత్తిపోస్తావో ఏం చేస్తావో? ఏం చేస్తే ఏముంది, మా ఇంట్లో పెళ్ళిళ్ళు స్టార్ట్ చేయని. అందుకని మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం. మిగతా వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకోసారి మా అన్నయ్య జోలికి వస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి కేశవ చక్రి చెప్తారు. ఒరే పదండ్రా అనేసరికి, ఏంటి నా పెద్ద కొడుకుని కొట్టాడా? ఏంటి వీడి సంగతి తేలుస్తాను ఇవాళ. ఆల్రెడీ 3 వెళ్ళారండి, మీరు ఆగండి అని అనేసరికి, కన్నా చూడు కన్నా వెళ్తున్నారేమో అని చెప్పేసి వచ్చేసరికి ఈ లోపల కేశవ చక్కెర పెద్ది వచ్చేసరికి, ఏంట్రా వాళ్ళని మట్టి కల్పించారా? నా అన్నయ్యని కొట్టినందుకు కొట్టొచ్చావు. వీళ్ళే మిస్బిహేవ్ చేశారు మా అమ్మాయితోటి. అది అడిగినందుకు మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారండి. ఈ నలుగురు వల్లే మా ఇంటికి ఇదిలేండి. ఏంట్రా ఏంటండి ఆయన మాట్లాడేది చాలా తప్పు. ఒక ఆడపిల్ల మీద వేస్తారా అంటూ మహాలక్ష్మి తిడుతుంది. ఒక ఆడపిల్ల మీద అన్యాయంగా మాటేస్తారు. మీరు ఒక తల్లేనా? అసలు ఏం జరిగిందో నాకు తెలుసు. ఆ అమ్మాయి వచ్చింది, ఇష్టపడింది, అంది, అంతే తప్ప ఇక్కడ ఏం జరగలేదు. ఆ పిల్లోడి మీద కేసు పెడతారా? ఆ చిన్న పిల్లోడు కాలేజీకి వెళ్ళి వచ్చాడు. మీకు ఏమాత్రం కూడా కనుక చెప్పావులే ఓ తెగ చెప్తున్నావేంటి? ఏవైనా సరే సార్, వీళ్ళు వచ్చి మా అమ్మాయికి మిస్బిహేవ్ చేశాడు. ఇగో ఎవరు ఇందులో? మాధవన్ అంటే ఎవరు? నేనే సార్, నేనంటున్నారు. ఇందులో ఎవరు మాధవన్? నేను చెప్తానండి, వీడే మాధవన్. వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. వీళ్ళు జైల్లో ఉంటేనే మా అమ్మాయి పెళ్ళి అవుతుంది అని చెప్పేసి జైల్లో పెట్టడానికి తీసుకెళ్ళిపోతారు. పదండ్రా స్టేషన్కి అని అనేసరికి, ఏంటి మామయ్య ఇలా కూర్చున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఇదేనా?
వెళ్ళి అడుగుదాం పదండి అని అనేసరికి మహాలక్ష్మి అడిగేసరికి వాళ్ళ మాంగారు మహాలక్ష్మి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఏంట్రా నా కొడుకుని నా కొడుకులందరినీ జైల్లో పెట్టి నువ్వు సుఖంగా ఉందాం అనుకున్నావు, ఊరుకునేది లేదురా, ఏమనుకుంటున్నావురా నువ్వు, ఊరుకునేది లేదురా, ఏమనుకుంటున్నావు అసలు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మహాలక్ష్మిని ఇద్దరు అడుగుతారు. ఈ లోపల మహాలక్ష్మి వెళ్ళి గాయత్రిని అడుగుతుంది. గాయత్రి, నీ వల్ల అందరూ కూడా జైల్లో ఉన్నారు, నువ్వు వచ్చి నిజం చెప్తే కానీ జరగదు. నీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ ఉంటే స్టేషన్కి ఫోన్ చేసి నిజం చెప్పు, అర్థమవుతుందా అని ఓ పక్క నుంచి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గాయత్రికి. ఓ పక్క నుంచి మాంగారు ఏ రంగం వేస్తారు. ఏంటే రెచ్చిపోతున్నారు, నా కొడుకుల్ని జైల్లో పెడతారా, ఆల్రెడీ ఒక హత్య చేసి వచ్చాను, మీకు అంతకన్నా తెలియట్లేదా అని చెప్పేసి బాధపడుతూ, ఒరే చాలు రేరా, నువ్వు నీ నాటకాలు, వెళ్ళి నీ కొడుకుల సంగతి చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక పాప అందరూ ఇంటికి వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటారు. అక్కడ పెద్ది, చక్రి, కన్న, కేశవ అందరూ అక్కడ ఉంటారు. సార్, నా తమ్ముళ్ళకి ఏమీ తెలియదు సార్, నిజంగా సార్, వదిలేయండి సార్, నేనే కదా మాధవన్, నా తమ్ముళ్ళు వదిలేయండి సార్, ఈ చిన్నపిల్లాడు సార్, అయినా సరే ఎందుకు సార్ ఇలా, మీరు ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుంది, మిమ్మల్ని ఎరగదీస్తేనే తెలుస్తుంది, ఒక ఆడపిల్ల జోలికి వెళతారా, నేను వెళ్ళలేదు సార్, నిజంగా సార్, మా అన్నయ్య అసలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేదు, ఆ అమ్మాయికే మా అన్నయ్య అంటే ఇష్టం, మా అన్నయ్య ఎప్పుడు కూడా కనీసం సార్ క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు సార్, వదిలేయండి సార్, నా తమ్ముళ్ళని వదిలేయండి సార్ అని చెప్పేసి ఎంత బతిమాలినా కూడా పోలీస్ స్టేషన్లో అసలు పోలీస్ అతను కనికరించరు. ఈ లోపల మహాలక్ష్మి వస్తుంది. మహా, ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి, నువ్వు రావాల్సిన చోటు కాదమ్మా అంటే, ఇది మనుషులు తిరిగేదే, దయ్యాలు తిరిగేది కాదు, అదే కాదు సార్, ఆడపిల్ల కదా సార్, అందుకనే అలా అన్నాను సార్ అని అంటూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్